వేసుకో ఇక. డే 2 ఆఫ్ ట్రావెలింగ్. ఎక్కడికి వెళ్దాం సంతు చెప్. ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం సంతు తొందరగా వచ్చింది టుడే. ఆ సంతోషంలో మనం అందరం సినిమాకి వెళ్దాం ఇక. ఈరోజు నైట్ అవుట్. నైట్ అవుట్ ఫుల్. సినిమా అయిపోయి రాత్రి 2 గంటలకు 3 గంటలకు రిటర్న్ వద్దాం. దాంతోపాటు కొత్త పెళ్లి పిల్లని ఇబ్బంది ఉంటుంది కనుక దయచేసి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కొత్త పెళ్లి పిల్ల కనుక పాత పెళ్లి పిల్ల అంతా ఎక్కువ ఉంది పంచాయత్. ఏమంటావు సంతు? చెప్పు. యాక్చువల్గా ఈరోజు మా ప్లాన్ ఏం తెలుసా సంతు? ఇప్పుడు నిజం చెప్తా చూడు సంతు. మేము ఏమనుకున్నాం తెలుసా? చెప్పాలి కదా, చెప్తానే తెలిసేది. 10 o'clock వరకు నువ్వు రిటర్న్ అన్నావు కదా. అవును, మేము ఎర్లీ మార్నింగ్ వరకు రిటర్న్ రావద్దని మీకు 2 చేతులు జోడిస్తున్నాను. కరెక్ట్ జోడి బ్రదర్, కనిపించట్లేదు. ఇప్పుడే శంషాబాద్ టోల్గేట్ స్టార్ట్ అవుతున్నాం. కోకోపేట్ అల్లు సినిమాస్, ఇంకా బౌలింగ్, గోల్, పిస్తా హౌస్. తర్వాత డిన్నర్ తర్వాత స్టే ఇప్పుడు పిస్తా హౌస్. తిన్న తర్వాత బౌలింగ్ తర్వాత సినిమా. అది పాట వేయించుకొని ఓకే డన్. ఇది చెప్పు ఏడికి ఇప్పుడు అల్లు సినిమా. సంతో ఎట్లా చేద్దాం చెప్పు సంతో. ఇది ఓన్లీ బికాస్ నీ మీద రివెంజ్ తో లాస్ట్ టైం నువ్వు హ్యాండ్ ఇచ్చినందుకు. అంతే. దానికి ఎంతగానో చింతిస్తున్నాను. చింతించాలా ఇంకా కూడా, ఇప్పుడు చింతిస్తూనే ఉండాలా. చింతను మీరు యావత్తు తీసేసాం. తీసేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలో ఆ భాగాన్ని కంటిన్యూ చేయమంటే నేను ఇప్పుడు ఏం తెలుసా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock రావాలి ఇంటికి. అదే ప్లాన్ అంతే శంషాబాద్కి. అంతే. దయచేసి ఈరోజు నాకు ఇంట్లో గొడవలు కావద్దంటే మీరు చేస్తున్నారు. లాస్ట్ టైం మొన్న చెడగొట్టింది సంతు. అవును, బ్యాంక్ రివెంజ్ అంతే, ఇంకేం లేదు. ఇది రివెంజ్ సిరీస్ సంతు అంతే. ఏం లేదు ఇంకోసారి చేయొద్దని. చేయవు ఇక, అర్థమైంది లేని. అంటే ఒక్కసారి ఫోన్ చేస్తే 2-3 రోజులకు ఒకసారి వస్తావు కదా సంతు. అండర్స్టాండ్ వాట్ యూ పీపుల్ ఆర్ సేయింగ్. ద ఓన్లీ థింగ్ ఈస్ ఇట్లా పెట్టుకో సంతు మైక్ పట్టుకో. ద ఓన్లీ థింగ్ ఈస్ మ్యాటర్ ఈస్ ప్రశాంత్ మ్యారేజ్. గిన్నెడు వారాను నాకు అర్థం కాదు. నీది చెప్పు సంతు, నీ బాధ చెప్పు. నా బాధ అంతా ఒకటే, వీని పెళ్లి చేయాలి. ఆ పెళ్లిలో నేను బట్టలు ఇప్పుడే అని చేస్తాను, చిప్పుకోవాలి బట్టలు అలా పక్కన. పెళ్లి తర్వాత చేద్దాం సంతు. ఈరోజు మనము హాయ్ ఫ్రెండ్స్ ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఎందుకు హాయ్ చెప్పాలనిపించింది. అయితే బాయ్ చెప్తే అయిపోయినట్టు బ్రో, హాయ్ చెప్తే స్టార్ట్ అయినట్టు. చెప్పు మరి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బౌలింగ్లో ఎగ్జైట్మెంట్. ఇప్పుడు జయరాజన్న గారు మన ఏం చేస్తాడో చూడాలి. ముందుగా మన మధ్యలో ఉన్న ప్రశాంత్ గారికి నేను హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాను. టేక్ ఓవర్ టు ప్రశాంత్. ఇప్పుడు మీరే మాట్లాడాలి. నాకు నీకు ఈ పాటే తెలుసు. అది ఎంఎస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బ్లాగ్. అరే ఏమైంది బ్రదర్, మీరు మధ్యలో మీరు నవ్వేదాకా నాకున్న ఉత్సాహం మొత్తం పోతున్నది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పు మేము మండి తినడానికి వచ్చాము. గ్యాప్ ఇవ్వదు, అట్లా డౌట్లు వచ్చేస్తాయి జనాలకి. హాయ్ ఎవ్రీవన్, యాక్చువల్లీ మేము తినడానికి వచ్చాం కానీ ప్రాబ్లం ఏంటంటే లేట్ చేస్తుండే, ఆకలి ఎక్కువ అవుతుంది. ఉప్మా తిన్నావు కదా. ఉప్మా తినడం వల్ల ఇప్పటి వరకు పెద్దమ్మ వేడివేడి అప్పుడే చేసి పెట్టింది బ్రదర్. ఇప్పుడు కాదు, దానికోసం నువ్వు 3 గంటలకు నువ్వు బస్ ఎక్కుతున్నా అన్నావు చూడు, అప్పుడు తిన్నాం బ్రదర్. జర ప్రాణం చల్లగా అయింది ఇప్పుడు ఏం తినలేదు. అయితే ఏమైంది అంటున్నావా? ఎప్పటిదాకా రెసిస్టెన్స్ పవర్ వచ్చింది మాకు, ఓపుకునే శక్తి. నేను అలుగుతానా? సారీ ఫ్రెండ్స్, ఇంతకుముందు అలిగితే ఏం చేస్తుండేనో, ఈ పక్కకున్న నాకన్నా బాగా అనుభవం ఉన్నారు.
కానీ ఇప్పుడు నేను అట్లాంటివి మర్చిపోయాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అప్పట్లో ఆ రోజులు అలాంటివి. అప్పట్లో పుట్టో ఇప్పుడు ముషారా. పెళ్ళయింది, కొన్ని మారొద్దు అనుకున్నా మారిపోతుంటాయి. మారొద్దు బ్రదర్, ఇప్పుడే మారుతా కదా. కొన్ని మారిపోతున్నాయి, మారొద్దు అనుకున్నా అంటున్నా. అంతే. అంత మార్పించిన మారడు. నాన్ వెజ్ తినట్టు కదా సంతో, ఎట్లయింది మళ్ళా? అప్పటికే 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన బ్రదర్. 5 సంవత్సరాలు వరుసలు. మంచిగా ఫ్రీ అయింది, బాడీ మొత్తం ఫ్రీ అయింది. వాస్తవానికి స్టార్టింగ్ మేము ఇద్దరం బంద్ చేస్తాడు, నన్ను మోసం చేసిరా, నన్ను పచ్చి కూసేసి. స్టార్టింగ్ బంద్ చేసేటప్పుడు ఫస్ట్ నేను కూడా బంద్ చేసిన. 10 రోజు ఇక ఒక సిస్టర్స్ ఉండి ఈరోజు ఒక్కరోజు తిన్న తర్వాత బంద్ చేయండి అంటే ఏం చేసినా, సరే తిందాం రాని లాభంగా పెట్టారు. ఆడు తిన్నాడు, నేను తినలే ఇక. కానీ 2-3 సార్లు అవుతారు. అట్లా అయింది. బట్ ఏంటంటే ఈయన సంవత్సరం మేము బంద్ చేసిండు. నాకు 5 సంవత్సరాలు 5 2 years నువ్వా ఎక్కువ కాదు, 2 years తిన్నాను. అన్నీ పిహెచ్డి హాస్టల్లో స్టార్ట్ చేసామా, ఈ అడిగి కంటిన్యూ చేసాం, మళ్ళీ ఆపలేదు దాన్ని. పిహెచ్డీలో ఎప్పుడు పీజీ కాలేజ్లో. పీజీ కాలేజీలో ఏం తినలే. పీజీ కాలేజ్ కాదు, ఏజీ కాలేజీలో ఏం తినలే నేను. టమాటాలు కలిపి లేదా మొక్కల్ని. అవునా, నాకు తెలియదు. తెలీదమ్మా. ఏ తమ్మి ఏమో మరి. ఏం పెట్టలే, అదంతా ఎడిట్ అయిపోతుంది. కానీ నాకు గుర్తులేదు బ్రదర్ అట్లా తిన్నట్టు. కానీ అవుతుంది అలక్కడ ముందు నువ్వే అది ఎట్టుంటుంది మొత్తం వాళ్ళకి తెలియక ఆడవాళ్ళు కూడా ఏమన్నా ఆడవాళ్ళు లీడర్లు పరిస్థితి అలగడిగా ఏ క్యా ఓ క్యా, అది ఫామ్, ఇది ఫ్రై, అది ఇది చలో. ఓవర్ యాక్టింగ్ ఫిట్. మీరు తినండి, ఇది మాకు తినండి. మీకు 3 ఇచ్చిండా? లక్కీ ఫెలోస్. ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ పడేయచ్చు ఒకటి. భోజనం రుచికరంగా ఉంది. ఫామ్ బాగుంది. వీడు కాల్ చేస్తుండా, ఓవెన్లో పెట్టిస్తుండా? కట్ల పొయ్యి మీద వేసిండే ఇది ఇది బ్రో, చికెన్ బ్రో. కొంచెం ఏం లేదు, ఇక్కడ బొక్కనే ఉంది మొత్తం. ఏం లేదు ఇంట్లో తలగేనికి. గ్యాస్ అనుకుంటాడు, మొత్తం బొక్కలు కాల్చి ఇచ్చిండు. ఇది మొన్న మీరు కార్డు తీసుకురాడా పైన? ఎవరి దగ్గర ఉంది మరి? పై నెంబర్లు చెప్దాం. మీరు మొన్న ఎంత తీసుకురు చెప్పు. 2500. ఎన్ని ఖర్చు అయినాయి మొత్తం? మీరు వెళ్ళొచ్చు కదా. 50 రూపాయలు 100 రూపాయలు కట్ చేసుకుంటాడు ఉన్న బ్యాలెన్స్లో. కొత్త కార్డు ఇస్తాడు. అదే ఫ్రూట్ మార్కెట్లో మ్యాంగోస్ తీసుకుపోయారు అన్న బల్ల పుల్లూరులో. తీసుకోకపోతే అది ఏం చేసినా ఆడ దాని పనులు ఉన్నాయిరా, నా బల్లో కూడా వచ్చిండే. అదే అడుగుపోరా ఇస్తుంది సార్ అంటే, అన్న ఇయ్యాను ఒకటి అంటే ఇయ్యలేడాడు.
లేకపోతే ఏం చేసి నేను బండ్లో కూర్చున్నా అది ఆడికి పోయింది ఇక చూస్తుంటే క్యాచ్ లేస్తుండు లేదా ఆడు నింపేసాం బండ్ల. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అయినా నన్ను ఫాలో అవుతుందా నాకు 1,00,000 మంది ఉన్నారా నన్ను చూడనికే నా వీడియో? 1,00,000 మంది కాదు, 1,00,000 ఇంకా ఒక్క చాలు. ఉన్నదానికనే బెటర్, టేస్ట్ బాగుంది. మొన్న గ్రిల్ ఫైర్ కదా అది వరస్ట్. ఆరామ్ గారు ఆరంగల్ లాగానే ఉంది. చేసేది కరెక్ట్గా. కమా డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ.